రాజుగారికి ఆగ్రహం వస్తే ఆలయంలో పూజారులందరూ చెప్పారు, పాపం అతను అమ్మవారి ఆరాధనలో ఉంటాడండి, ఎవరిని పట్టించుకోడు, ఆగ్రహించొద్దు అని. సరే అదేమిటో పరీక్షిద్దామని రాజు అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి ధ్యానభంగం చేసి ఈ రోజు తిథి ఏమిటి అని అడిగాడు. అప్పటిదాకా ఆ మహనీయుడు ధ్యానంలో అమ్మవారి పున్నమి చంద్రుడు లాంటి ముఖాన్ని చూస్తూ లేచాడు కదా, దాంతో ఈ రోజు పౌర్ణమి అన్నాడు. అంతే, అందరూ నిర్ఘాంతపోయారు. రాజు ఉగ్రుడయ్యి, ఓహో అలాగా, అయితే ఈ రాత్రికి వస్తాను నేను, నాకు ఆకాశంలో పున్నమి చంద్రుడిని చూపించు, లేకపోతే తల ఎగిరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పాపం చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంత పని చేశావయ్యా అన్నారు అతనితో. పాపం ఆయన ఏం చేస్తాడు, అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నాడు. సాయంత్రం అయితే ఏమవుతుందో అని ఊళ్ళో అందరూ కూడా ఆలయం దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు. లోపల అయ్యర్ ఏం చేశాడు, ఒక మంచె నిర్మించుకుని దానికి 100 తాళ్లతో కట్టి కింద అగ్ని పెట్టుకుని అమ్మవారిని స్తుతిస్తూ ఒక్కొక్క పత్తిగానికి ఒక్కొక్క తాడు కోయించేస్తున్నాడు. రాజుగారు వచ్చే సమయానికి ఆయన తన్మయత్వంతో అమ్మవారి